నందమూరి బాలకృష్ణ తన 109వ చిత్రం 'బాబీ' దర్శకత్వంలో చేస్తున్నారు. హై యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ సినిమాకు 'డాకు మహారాజ్' అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు మేకర్స్. ఈ సినిమాలో బాలకృష్ణను మునుపెన్నడూ చూడని కొత్త అవతారంలో కనిపించబోతున్నారని ఇటీవల రిలీజ్ అయిన 'డాకు మహారాజ్' టైటిల్ గ్లింప్స్ చూస్తే అర్థమవుతుంది. కొద్ది రోజుల క్రితం ఈ సినిమా షూటింగ్ ముగించి గుమ్మడికాయ కొట్టారు మేకర్స్. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కానున్న నేపథ్యంలో ప్రమోషన్స్‌ను భారీ ఎత్తున చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. అందుకోసం మంచి ముహూర్తాన్ని ఫిక్స్ చేశారట. ఈ నెల 15న నుండి ప్రమోషన్స్‌ను స్టార్ట్ చేసి ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను యూఎస్‌లో గ్రాండ్‌గా నిర్వహించబోతున్నారు. కానీ అంతకంటే ముందుగానే హైదరాబాద్‌లో ప్రెస్ మీట్ నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. ఇక అమెరికాలోని డల్లాస్‌లో జనవరి 4న సాయంత్రం 6 గంటలకు నిర్వహించబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. 'డాకు మహారాజ్' ఈవెంట్‌ను ఎన్నడూ చూడని విధంగా, ఎవరూ చూడని విధంగా ప్లాన్ చేస్తున్నాడట నిర్మాత నాగవంశీ. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ విలన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తుండగా, సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమా జనవరి 12, 2025న గ్రాండ్‌గా రిలీజ్‌కి రెడీ అవుతుంది. బాలయ్య పాత్రను రవితేజ తన వాయిస్ ఓవర్‌తో పరిచయం చేయబోతున్నారట. సినిమాలో బాలయ్య పాత్ర గురించి కొన్ని చోట్ల ఓ వాయిస్ ఓవర్ వస్తూ ఉంటుందని, ఈ వాయిస్ ఓవర్‌ను మాస్ మహారాజా చెప్పబోతున్నాడని టాక్. పైగా రవితేజ వాయిస్ ఓవర్ సినిమాపై బలమైన ముద్రను వేస్తుందని తెలుస్తుంది. కాగా ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్‌ను వేగవంతం చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ చిత్రం నుండి రీసెంట్‌గా వచ్చిన సాలిడ్ టైటిల్ టీజర్ అద్భుతంగా ఆకట్టుకుంది. అన్నట్లు ఈ మూవీ ఖచ్చితంగా బాలయ్య ఫ్యాన్స్‌కి ఫుల్ మీల్స్ ఇచ్చేలా దర్శకుడు బాబీ ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారట. ఈ సినిమాలో చాందినీ చౌదరి, ఊర్వశి రౌతేలా ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. బాబీ డియోల్ మరొక కీలక పాత్రలో నటిస్తున్నాడు.